ఎట్లా ఎందుకు సీరియస్ అవుతున్నావు మళ్ళా? ఎందుకు రాను అయినా అందుకంటే ఏం చెప్పొద్దు. సో హే గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిడ్ నైట్ రైడర్స్. సో ఇలా వీడియో ఏంటంటే మాకు ఒక కామెంట్ వచ్చింది, అంటే డైరెక్ట్ మెసేజ్ వచ్చింది పండన మీద ప్రాంక్ చేయమని. సో అదే ప్రాంక్ ఇప్పుడు చేయబోతున్నాం. టైం ఎంత అవుతుందంటే 12:52 అవుతుంది గైస్. టైం వచ్చేసి ఇప్పుడు పండడానికి ఫోన్ చేసి పిలుస్తామని ఇప్పటిదాకా బయటికి పోయేసి ఇప్పుడే లోపలికి పోయింది. ఇప్పుడు మిట్టయితే ఫోన్ చేసి పిలుస్తున్నాం. ఆయన మీద ఖాళీ ఇరిటేటింగ్ ప్రాంక్ అన్నా ఇరిటేటింగ్ అన్నా అనుకోండి, రివెంజ్ అని అనుకోండి. ఒక్కొక్కసారి సీరియస్ అయిపోయి కొట్టేస్తాడు ఆయన. అన్నా హలో, వండుకున్నావా? అవునరా. ఇగో మిట్టివాడు ఏమో మాట్లాడతాడంట, ఫోన్ చేయమన్నాడు. ఏమో ఇగో ఇస్తున్నా, మాట్లాడు. हेलो, बोल रहे कहाँ है भैया? सो गया रंगन में। बाहर आओ एक बार. क्या है पर? अरे नहीं, एक बोलने का है जी, बाहर आओ. बाहर ఆయన ఇప్పుడు వస్తున్నట. నేను హిందీలో ఎందుకు మాట్లాడినా అంటే నేను ఆయన హిందీలోనే మాట్లాడతాం. ఆయన వచ్చినాక తెలుగులో మాట్లాడతా ఆయనతోని. సో గాయస్, ఇప్పుడైతే పన్నెండు వస్తుండు. ఆయన తిట్టండి లేవటేసాలి, కెమెరా చూడకుండా. ఫస్ట్ ఏం వల్ల టెన్షన్ ఆగలేకపోతున్నాను సార్. ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా ఉంది. चमक मोती के बेटी क्या बोल रहा है? टीम आरती का देखे चैनल रीच, नहीं देखी क्या हो రీచ్ देखे एक बार. వీడియో ఎట్లా పోతుంది తెలుసా? 15K వ్యూస్. మళ్ళీ ఇంకా దాని రీచ్ ఎంత ఉందంటే 50K రీచ్ ఉంది. దాన్ని 150K రీచ్ ఉంది దాన్ని यूट्यूब में. तो क्या करेंगे सोच रहे हो अभी? क्या नहीं, तुम कहते हैं अभी अपन माता को कैसा करते ना, वो డెకరేషన్ అయితే నీ గురించి ఒక టాక్ వచ్చింది మాకు. ఇట్లా నువ్వే మొత్తం వీడియోలు తీసుకున్నావు అని. और फिर अरे सच में मैं सीरियस. अब कौन बोला रे? मैं नाम नहीं लो तुम पर एक आया. నువ్వే అంట మొత్తం వీడియో అట్లా చెప్పి ఇట్లా నిన్నే మొత్తం ఫోకస్ లెక్క తీసుకొని అట్లా. नाम बोलना रे నా ఇసుకు పూచో నాతో. कौन रे और रा ఏమో నాగిల్లో సార్ ఏంటి సార్ అది? ఏమో నాగిల్లో వీళ్ళు మాట్లాడారంట. అయితే నేను మధ్యలో बोल रहे भाई कौन है? ఎందుకు చెప్పి ఆ ఐటమ్ నిజం నాకు తెలియదు. ఏమన్నా మొత్తం అబద్ధాలు చెప్తుండేమో అనుకుంటాను. అన్న అయ్యో ఉన్నట్టు చెప్పాలా, నేను వీళ్ళు మాట్లాడుకుంటారు. అయితే నేను మధ్య ఈడు ఉజ్వలాడు వీళ్ళిద్దరు ఉండే, వీళ్ళు మాట్లాడుకుంటారు. అయితే నేను ఏం మాట్లాడుతున్నా అంటే ఏం లేదు, ఇట్లా చిన్న ఒక మ్యాటర్ అయింది, అది మాట్లాడుకుంటామని అన్నారు. ఊరు ఈడు ఉజ్వల్ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. అయితే నేను వచ్చిన అదే చెప్పుకున్నాడు. అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. అంటే నువ్వే అంట మొత్తం వీడియోలు అది చేపించుకుంటావు అంట, నీ మీద మొత్తం ఫోకస్ పెట్టుకో. ऐसा बोल के बोले. कौन बोले? वो बोलना रे भाई. నామ్ నై బోల్తుందా చెప్పు. మీ ఇంట్లో కానీ చెప్తలే కదా నీ పేరు. మా ఇంట్లో వీళ్ళింట్లో ఊరిలో బబ్బు గారు. నాకు తెలియదన్నా, నాకు తెలిసే నేను చెప్పాను అప్పుడే. मस्त शेड जो नाही राणीला अप्पा कमला असा ఏమో నాకు తెలియదు, నువ్వు తమ నిజం నాకు తెలియదు. ప్రామిజ్
ఓవర్ ఏమన్నా అనుకో, నాకేం చేసాడు కానీ మనం దేవునికి చేసినాం. 2,000 years later. ఎవరంటే ఇక అడగలే ఇట్లా నార్మల్గా అదే ఎవరు అన్నది ఎవరు అంటున్నా. బబ్బు వాడు ఆ, అంటే నార్మల్ ఇట్లా మాట్లాడుకుంటా నేను అన్న బబ్బుగాడు అంటున్నా. ఆయన ఏమంటుందంటే ఇప్పుడు మనం పని చేసాంగా, ఆయనదే మొత్తం ఇట్లా పని చేయాలి. అట్లా కాదు, మేము రీచ్ వచ్చింది ఇల్లు చూడు నా దగ్గర ఉంటుంది కదా యూట్యూబ్ స్టూడియో, నేను రీచ్ వస్తుంది 13 ఇప్పుడు 14K ఉంది దాని చూసి రీచ్ మస్తు వస్తుంది, రీచ్ 150K ప్లస్ ఉంది అన్నట్టు నేను నార్మల్గా చెప్తే వీళ్ళు లేడు. అప్పుడు మేము ముగ్గురం ఉండే, బబ్బు వాడు ఎంత చేసేయండి పండుగ హైలైట్ అవుతుంది అది అట్లా బబ్బుగాడు అట్లా అన్నది అడిగ. నాయనో అమ్మో అమ్మో, అరే ఏం సైకోగలరా మీరు? అట్లా వేసే 10 మందికి మనకని తెలుసు. కాదు, ఇప్పుడు మాకు చెప్పిండు పని చెయ్యి, వేరే బయట బి చెప్తున్నట్లా, వేరే బయట బి చెప్తున్నట్లా. ఏమో అంటున్నా అంటే ఏమరా నేనేమన్నా ఏమేమన్నా ఏమన్నా అదే పండుగ వీడియోలో ఇంటికాడ మనం ఎన్ని వీడియోలు తీసినా ఏం తీసినా పండుగ హైలైట్ అవుతాడు రా. ఎందుకు చేసేందుకు, మనం జస్ట్ పని చేయనుకున్నామన్నా. నేను కోపంలో చెప్పిన, ఎట్లా చెప్పినా ఇవో అన్న నేను మంచిగా చెప్పిన, కోపంలో చెప్పలే. ఏం మంచిగా అనిపిస్తాం. నువ్వే వీడియోలో వైరల్ అవుతున్నావు, మేము ఏడవుతున్నాం. మండుతున్నట్టుంది. నువ్వు వైరల్ అయినాక ఇంకేంది, అది వైరల్ అయినాక ఇంకేం మా దగ్గర ఏం వైరల్ అయినా అంటే నేనేమన్నా నాకేం ఇంటికి వచ్చి అవార్డులు ఇచ్చిర్రా దానికి? అవన్నీ మీరే అనలేదు ఒక్కరోజు అన్నా మస్తు చేసినామన్నా మనము ఫుట్బాల్ చేసినామన్నా అని మీరే అన్నారు, ఒక్కరోజు అని అన్నారు. అప్పుడు మీరే ఏమనలేదు, దానికి నేనేం చేస్తాను? నీకు ఎప్పుడు అవసరం ఆడబెట్టు. అదే మిట్టు నువ్వు ఉన్న కాడ ఉండవరా, నువ్వు ఉన్నది చెప్పినాను. ఎన్ని కొడుతున్నారా అంటే నిజం చెప్తే కోపం వస్తుంది. అరే అందుకంటే నీకేం చెప్పదు, నువ్వు ఇట్లా పామాన్ని నువ్వు పాముగా అని ఫస్ట్ అర్థమైందా? పామాన్ని కాదు, నువ్వు పాముగా అని నేనే పామా? సరే నేనే పామా. రీచ్ వచ్చినాక ఇంకేంది మళ్ళీ తీసి పడేసేరు, వీడియోలు తీసేరు, ఆమెకే పదే తీసేసేది వీడియోలు తీసేసి నాకే ఛానలే తీసేరు. నేను చెప్పిన ఈరోజైనా ఛానల్ క్రియేట్ చేయమని, నేను చెప్పిన వీడియోలు చేయమని. మనం చేసేటి వేస్ట్ కావద్దా, మీరే అన్నాను వేస్ట్ కావద్దా అన్న. ఒక వీడియో తీసుకుని వాళ్ళు ఎగ్జామ్ ఎట్ అయితే అటైంది, అది ఆ దేవునికి కిస్మత్ వల్ల నువ్వు తీసుకున్నావు. అది సరే రా భయ్, నేనే తీసుకున్నా. ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంది? నువ్వు తీసినావు వీడియోలు, నీ ప్రాబ్లం ఏంది? నీ ప్రాబ్లం ఏంది? నీ ప్రాబ్లం ఏంది? ఎందుకుండవరా మిట్టు ఆడిపోతే ఎందుకు అలుగుతుంది? ఏమైందిరా? ఏంది ఈయన ఎందుకు సీరియస్ అవుతున్నావు మళ్ళా? ఇంకోసారి మిట్టు నువ్వు ఇటు దొంగ. అరే నువ్వురా ఈ నెంబర్ వాడిని ఎందుకు అంటున్నావు? వాడు ఉన్నా చెప్పిండు వచ్చి, ఇంకా అన్న ఇట్లా మాట్లాడుతున్నా నీకోసం, ఇంకా మనోడే మాట్లాడుతుండు, బయట వాళ్ళు ఇంకెన్ని మాట్లాడుతున్నారు చెప్తాడు. అది ఇప్పుడు మాకన్నా ఎంత చెప్తాను, బయట ఎంత చెప్తావు? ఎప్పుడో చెప్పి అరే ఎందుకు రాను ఆయన, అందుకంటే ఏం చెప్పొద్దు, చెప్పకు. ఓడి చెప్పమను. నవ్వు ఆపుకుంటున్నావు కదరా? అరే జరాడ కట్ట తీసుకురా పాడు బొమ్మని. ఏమైందిరా? ఏమైందిరా? చెప్పురా.
భయపడకు, నిన్ను ఓడి భయపడమన్నా నేను భయపడ. నేను కొట్టుకుంటా మళ్ళా అని. ఎందుకు కొడతావు? వాడి మీద చేయను వాడి నిజం చెప్పిన. అవును చెయ్యి. నువ్వే సరే రాబే, నేనే తెప్పించుకున్నా. ఏమైంది? రాకురు నెక్స్ట్ టైం నుంచి. అయిపోయినాక ఇంకేందుకు ఊకో, మళ్ళీ అయిపోయింది. మరి పీకినా అప్పుడు చేసేటప్పుడు ఏం చేసినా 3 సంవత్సరాలకేం చేస్తున్నాం. 3 సంవత్సరాలకేనే నువ్వు చూపించుకున్నావు మళ్ళీ. అవురు అప్పుడు అడిగేరుండే. అప్పుడు అదేంటంటే అరే పాలుగాడ ఆరాయుడు. అరే నువ్వు ఇంకా సఫర్ చేస్తున్నా. నేను చాలా రెచ్చగొడుతున్నావు నాకు. దేనికి రెచ్చగొట్టడం? ఉన్న మాటలు చెప్తున్నా. ఒంటి నిండి ఇంత విషయం పెట్టుకొని ఎందుకు వస్తున్నావు దేవుడిని అడగండి. మళ్ళీ ఇంకా మళ్ళీ మాలేసినావు, దండలేసినావు. నీకు లేనంటే విషయం ఎవరికి? నాకు ఏం లేదు, ఫుల్లా ఉన్నా. నేను వీడియోలు తెప్పించుకొని వైరల్ అయినా. బరాబర్ వైరల్ అయినా నేను. అయితా కూడా మళ్ళా ఆపుతారు ఎవరన్నా? వాడే ఆపుతాడు. చెప్పు, ఆపుతాను. చేసుకో, ట్రై. ప్రభాస్ అని దాని అమ్మ విన్నాడు. వాని లెక్క నేను ఎందుకుంటారా? రాదు నాకు. వాడిని వానికి నేను విట్టాడు కథలు పడతావు. సబర్ చేస్తుంటే నువ్వు ప్రభాసా, నువ్వు అదా, నేను ఇదా. ఇప్పుడు వచ్చింది $2,000 years later. ఎందుకు కొట్లాడుకుర్రా? ఇన్ని రోజులు గుర్తుకు రాలేదా నీకు? ఎందుకన్నారా అన్ని మాటలు అంతో? ఆడు అన్న చెప్పిండు భయ్. వాళ్ళ ఇంట్లో రాదు. ఇంట్లో ఏడికి మాట్లాడుతుంటే ఎందుకు పోతున్నావు? కాదు, ఒక్క నిమిషం ఇటు రా, ఒకటి చెప్తా. కాదు ఇగో ఇటు రా ఒకసారి, నీకోటి చూపిస్తే ఇటు రా. కాదు ఒక్కసారి రా, నీకోటి చూపించాలనుకుంటున్నాను. మాకు ఒక మెసేజ్ వచ్చింది ఒకరి నుంచి. ఆడోటి పెట్టినాం. అక్క పెట్టింది మీద ప్రాంక్ చేయమని. ప్రాంక్ చేయమని చెప్పి రికార్డర్ నాకు అర్థమైంది. ఆడ అప్పటికే రికార్డింగ్ అనిపిస్తుంది. ఏందని చూసినా మళ్ళీ మైకు మైకు ఎప్పుడు కోపం అవుతాడు ఎందుకంటావా? నాకులా మేమే అంటామా? మెసేజ్ చూపిస్తావు. అరే ఆ ఫోన్ లో టార్చ్ అండి. కోపం ఎప్పుడు అయిపోతావు? నేను ఎప్పుడో చూస్తున్నారా, నాకు తిరిగి చేయడం ఏమంటది. నేను మదాక్ చేస్తురేమో అని ఇంకా అనుకుంటున్నా. ఎందుకని చెప్పొద్దు ఇరిటేషన్ ఏదో ఒకటి అయితే చెయ్యరు అని చెప్పింది అక్క. ఇక చెప్పినాక మాకైతే మెసేజ్ వచ్చింది.
మేమైతే బరాబర్ కంప్లీట్ అయిపోయింది ప్రాంక్. బాబాయ్ వాళ్ళ ఫ్రెండ్ అక్క, కాలేజ్ ఫ్రెండ్ చేయరా కానీ స్కామ్ వద్దు, ఇంకా ఇరిటేటింగ్ కాకుండా ఇంకా వేరే ఏమైనా చెప్పక అంటే ఇది చెప్పింది ఇది చేసేసి అంతే. వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? రేపు ఆడైతే ఆడ అక్కకైతే డైరెక్ట్ ప్రాంక్లు ఉంటాయి మరి అన్ని. మళ్ళీ చెప్తాడు మేము బ్యాక్గ్రౌండ్ లో పాట వేసుకుంటాం. చెప్పు చెప్పు కొట్టింది అది బయట కొట్టిరా, నువ్వే కొట్టినావు. కొట్టినందుకే బాధ అవుతుంది నాకు కూడా, కొట్టినందుకే బాధ అవుతుంది నాకు కూడా. నోడి కోసం నిలబడతావే. చిన్న డౌట్, ఇప్పుడు మాల మేమే అట్లా చెప్పుకుంటామా? మీరు ఏం చెప్పారు, నేను అందుకే సీరియస్ అందుకే సీరియస్ ఇది లౌన్ పని వేస్తారు కొడుకులకి ఏం టైం పాస్ అవుతలేను. అప్పుడే వీడ మెసేజ్ చూపించిండు, ఇమీడియట్ ఆడ కట్టెలు పెట్టుకున్నాం, కూర్చున్నాం, దన్న ప్లాన్ వేసినాం. నాడమంట పెట్టిరి అగ్గిలేపి, నాడమంట పెట్టిరి అగ్గిలేపి. ఒకటి 2 3 4 ఐదుకి ఇస్తా ఒకసారి గట్టి. నెక్స్ట్ అన్న వేసాడంటే సాటర్డే సండే కలువర్రి ఫస్ట్ సాటర్డే సండే కలువర్రి అన్ని ఇస్తా మీకు. బుగ్గ వేసిర్రు నా కాడికి వచ్చిర్రు ఇప్పుడు. నేనైతే బుగ్గ వేసి నా కాడికి వస్తారు మెల్లగా మీరు. అమ్మో అరే ఉన్న ప్రాంక్లన్నీ నీ మీద ఉన్నాయి అలా. అవి లైట్ ఇది దాంట్లో ఏదో రికార్డ్ ఆన్ అయింది. వీడు ఫోన్ ఇట్లా పట్టుకుంటున్నావు, వీడేమో చేస్తుండే, దాని ఫోన్ తీసుకుంటే రికార్డ్ అని వచ్చింది. మళ్ళీ నువ్వు తీసుకున్నాక తర్వాత తీసేసిండు, అది తీయలేడు, నాకు ఇచ్చిండు కదా. అయితే నేనేమనుకుంటున్నా, నేను నమ్మిన రికార్డ్ లేదు ఏం లేదు, తీసేసరికి అయిపోయిందేమో లేదని చెప్పి నేను లౌన్ పైన ఐడి వచ్చి ఏమైందా నా వీడియోలో అని అనేసరికి అప్పటికి డౌట్ వస్తూనే ఉన్నాను నాకు. ఇట్లా మాట్లాడేది ఎందుకో టైం పాస్ చేస్తారు అనుకుంటూనే ఉన్నాను నేను. అంతా ఎవడన్నా ఫోన్ పట్టుకుని నేను పట్టుకుంటే నాకేం తెలిసి పెడతారని మీరు. నువ్వు అప్పటికి ఇట్లా వచ్చి దాని ఇన్సల్ట్లో చూస్తున్నావు, నువ్వు వాడు ఏం చేస్తున్నావు నాకు అర్థమవుతలేదు. అటు పోయి ప్రామ్ చెప్తున్నా, నాకు ఏం కనవాలి ఆడ చూడని చెప్పి నేను కూడా ప్రామ్ నాకు అసలు ఏం కనిపించలేయ్యా. వీడు అప్పటికి నువ్వు ప్రభాస, నువ్వు అదా, నువ్వు ఇదా ఏదో సునాయిస్తుండే, ఇంకా ఒప్పుకే పడుతున్నా. కొడుతున్నా కదా, వీడు లేపడు తిడతాడేమో అనుకుంటే వీడు నన్ను తలిగిస్తున్నాడా, నా చేయలేసలే. నాకు ఎందుకో ఫస్ట్ అనిపించింది టైం పాస్ చేస్తారు ఇల్లు, ఇలా టైం పాస్ ఆడ గుద్దుకోక ఇదంతా నిజమో ఉన్నట్టుందని చెప్పి అయిపోయింది. మంచి పని చేసినావు మన, ఫస్ట్ నాకే ఇచ్చిర్రు ఇల్లు. ఫోటో పండాను మా మొత్తం అంతా పండాను, ఆయనకి హెల్ప్ మేము చేస్తాం. అది ఇచ్చుడు ఇది ఇచ్చుడు అది కొట్టుడు చేసుడు అవన్నీ మేము చేస్తాము. ప్లానింగ్ మొత్తం పండాను మొత్తం ఆయనదే. ఇక్కడ గురించి చెప్తలే, ఆర్సీవై మనం ఛానల్ గురించి చెప్తాను. ఓకే, ఇక్కడ మొత్తం చేసేది అదంటే పుట్టి ఛానల్లా మెయిన్ అని చెప్తారు. ఇప్పుడు ఆయన లేకపోతే మేము వీడియోలు చేయకపోతుంది. రోజుకొని అందరు ఉంటారు, అందరు చేస్తారు. కాకపోతే ఏంటంటే మనం ఎక్కువ దుంకుతాం, ఫస్ట్ నుంచి మేమే ఉంటాం కాబట్టి అందులో ఎక్కువ మేమే అనిపిస్తాం. అట్లా మళ్ళీ మేమే అంటే మేమే ఉంటాం. ఏ మాట మాట్లాడాలని పిచ్చి లేస్తాం. ఇంకా మా బస్సులు చూసిన పండుకుని లేపుకొచ్చి మరీ చేసిరంటే. బాయ్ గైస్, గుడ్ నైట్. సో గైస్, వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మిడ్ నైట్ రైడర్స్. ఇంకేమైనా వీడియోలు కావాలంటే ఎప్పుడు గాయస్ పండడం మీద ఇంకా కూడా రాను నిజంగా ఇట్లా అంటాడు కానీ వచ్చేస్తాడు ఆ మూమెంట్. ఇంకొకరి మీద కావాలన్నా ఎప్పుడు వచ్చి ఇట్లా అలా మీద ఒకరి మీద కావాలన్నా 2 ఎవరు వచ్చారు కాలని వచ్చిండు. దోమలుడా ప్రవీణ్ యాదవ్ నెక్స్ట్ వీడియో దోమలు కూడా నింబలాట. అదేందో తెలుసుకోవాలంటే కమెంట్ చేయరు. వీడియోలో ఆయనే వస్తుంది చూడు, దోమలు కూడా ప్రవీణ్ యాదవ్ ఫైటర్ పెద్ద ఫైటర్, 100 మందిని ఒక్కడే ఆపుతాడు. ఈ వీడియో చూసినాక ఆయన ఏమంటాడేమో.